హాయ్. యాక్చువల్గా ఆఫ్టర్ 5 years తర్వాత ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను జాబ్ చేసేటప్పుడు ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, మూవీస్కి వెళ్ళేవాళ్ళం, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో చాలా గ్యాప్ వచ్చింది, ఎప్పుడు చాలా రోజులైంది మీట్ అవ్వక. ఇవాళైతే వెళ్తున్నాను అనమాట మీట్ అవ్వడానికి. చూద్దాం. నా అమ్మాయి ఏం మారలేదు, నేనైతే చాలా చేంజెస్ వచ్చాయి నాలో. సో ఎలా ఉంటుంది, ఎలా ఎలా కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. సో ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా. నేను తనతో వచ్చినప్పుడు ఏం చేయలేను తెలుసా వీడియోస్, అందుకు ఫోన్ లోపల పెట్టి నువ్వు కదులుతావు లేదా ఫస్ట్ అని చెప్పి, ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయం కదా మనం, చిన్న చిన్న హ్యాపీనెస్ అంతే. అవి కూడా ఏ లేకపోతే ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు ఒక గుర్తుండాలి, సరే చెప్తాడు తెలుసా, కొడుకు ఫోటో తీస్తాడు, నా ఫోటో అస్సలు అయితే ఎంత ఫన్నీ గడిచిపోయిందో చెప్పలేమన్నమాట. మేమైతే నేను, నా ఫ్రెండ్, తన మర్దలు అండ్ చిన్న బాబు అందరం కలిసి చార్మినార్కి వెళ్తున్నాము. ఆటోలో కన్వర్జేషన్ అయితే ఎంత ఫన్నీగా ఉందో, అయితే అసలు చాలా డేస్ అయింది గాయస్. ఎప్పుడు నేను మా ఆయనతో వెళ్తా జస్ట్ అట్లా వెళ్ళడం, ఇట్లా 1 hour కదా, 1/2 hourలో వచ్చేస్తాం అనమాట. ఆ అబ్బాయికి షాపింగ్ పెద్దగా నచ్చదు. మేమైతే చార్మినార్కి వచ్చాము. ఫస్ట్ బాబా టెంపుల్లో మీట్ అయ్యాము. అక్కడ కాసేపు మాట్లాడుకొని షాపింగ్కి వెళ్ళాలి అంటే, సరే వెళ్దాం పదా, నేను కూడా చాలా నేను షాపింగ్ చేయక అని చెప్పేసి వచ్చేసాము. అక్కడ ప్రసాదం తినేసి వచ్చేసాం అనమాట. మధ్యాహ్నం ఏం తెలియదు. బాబా టెంపుల్లో ప్రసాదం ఫేమస్ అండి. తర్వాత చార్మినార్ చూడండి ఎంత బాగుంటుందంటే, చార్మినార్ అంటే నాకు పిచ్చి అని చెప్పొచ్చు. చాలా చాలా ఇష్టం గాయస్. మీరు చార్మినార్కి వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్నూన్ వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది అనమాట. అయితే షాప్స్ ఓపెన్ చేయడమే 11 o'clock ఓపెన్ చేస్తారు. కాబట్టి ఆ టైంలో చాలామంది ఎక్కువ ఉంటారు జనాలు. అయితే ఆ టైం ఎక్కువ బార్గెన్ చేయొచ్చు అనమాట. సగానికి సగం తగ్గొట్టచ్చు రేటు. నైట్ టైమ్స్ అనుకోండి డబల్ అవుతాయి అన్నమాట రేట్లు. కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో 50కి ఇస్తే నైట్ టైము దాన్ని 100 చేసి అమ్ముతారు. కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్నూన్ టైమే వెళ్ళండి గాయస్. మీకు ఐ మీన్ యూజ్ అవుతుందని చెప్తున్నాను నేను. చూడండి ఎంత కలెక్షన్ ఉందంటే, నేనైతే ఈ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. నైట్ డ్రెస్ పైకి అందుకు బాగుంటాయి కదా అని చెప్పేసి ఒకటి తీసుకున్నా. ఆ అమ్మాయి స్కార్ఫ్ తీసుకుంది. కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు, ఇయర్ రింగ్స్ లైక్ అట్లా. నేనేం పెద్ద ప్లాన్ లేకుండా వెళ్ళాను కదా. సో నేను లైట్గా చేసాను షాపింగ్. నేను చేసిన షాపింగ్ చూసి మీరు షాక్ అవుతారు. తర్వాత ఇంకా మేము కలిసి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. బట్ మేము ఇద్దరం కలిసి వర్క్ చేసేటప్పుడు అయితే ఎన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే, అసలు మూవీస్కి వెళ్ళే వాళ్ళము, హాస్టల్లో ఫుడ్ ఏమైనా ఉంటే తెచ్చుకొని రూమ్లో పెట్టుకొని ఫుల్ అంటే ఫుల్ లాగా ఇచ్చేవాళ్ళము. అంటే లిటరల్లీ నైట్ టైమ్స్ ఎన్ని గంటలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము అక్కడ వర్క్ దగ్గర. అవన్నీ తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది. బట్ అవన్నీ నిజంగా స్వీట్ మెమరీస్ గాయస్. అవి మళ్ళీ తిరిగి రావన్నమాట. ఏ ఏజ్లో ఎంజాయ్ చేయాలో ఆ ఏజ్లోనే అన్నట్టు, ఏ ఏజ్లో మెమరీస్ ఆ ఏజ్లోనే ఉంటాయి. మళ్ళీ రిపీట్ అవ్వండి, అది మాత్రం నిజం. తర్వాత చార్మినార్ దగ్గర ఛాయ్ అయితే ఖచ్చితంగా తాగాలి కదా. ఇంకా ఛాయ్ దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు అన్నారనమాట, అంతమంది జనాల్లో మనకు కష్టంలో ఛాయ్ దొరకడం అని చెప్పేసి. బట్ నేనున్నాను కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఛాయ్ బిస్కెట్స్ తీసుకొని వచ్చేసాము. నేను ఒకదాన్ని వచ్చేసాను. బట్ చాలా చాలా బాగుంటుంది ఛాయ్ అంటే. చార్మినార్ ఇంకా ఆగు, సక్సెస్ఫుల్గా మేమైతే సాధించాము. రైట్. పడుతుందేమో. ఇంకా తీసుకోమ్మా, తాగు నువ్వు కూడా. ఎంత టేస్టీగా ఉంటుందంటే గాయస్, బిస్కెట్స్ సహా చాలా చాలా బాగుంటుంది ఛాయ్ అయితే. చార్మినార్ చూసుకుంటూ ఛాయ్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆ థ్రిల్లే అసలు మనం మాటలో చెప్పలేము అనమాట. అయితే ఇంకా మళ్ళీ షాపింగ్ షురూ చేసాము. తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చేసాయి బాబోయ్. నాకైతే ఆ అబ్బాయిని నేను జస్ట్ 2 minutes ఎత్తుకున్నాను అంతే. 2 minutes ఎత్తుకొని వాక్ చేసి చుక్కగా కనపడ్డాయి నిజంగా. అసలు ఆ అమ్మాయి అయితే ఎట్లా ఎత్తుకొని ఆ అబ్బాయిని చిన్నబాబుని ఎత్తుకొని
తిరుగుతూ షాపింగ్ చేసుకుంటుంది. మళ్ళీ బార్గెయిన్ చేస్తుంది. మళ్ళీ వామ్మో! అంత ఓపిక అసలు నిజంగా మదర్స్‌కైతే నిజంగా చేతులెత్తి దండం పెట్టొచ్చండి నిజంగా సీరియస్‌లీ. తర్వాత ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చాయి నాకు. సేమ్ గోల్డ్‌లాగా ఉన్నాయి. ఎంతని అడిగితే ఒక బాక్సు రూ. 100 అని చెప్పాడు. ఇంక నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదులెండి. ఏం కొన్నా ఇంట్రెస్ట్ లేదు నాకు. నేనైతే మొత్తం తిరిగినా అనమాట అసలు. ఇదెంత, అదంత అన్నట్టు మొత్తం తిరిగిన చార్మినార్ దగ్గర. ప్రతి ఒక్క దగ్గరికెళ్ళి ఎంత పడుతున్నాయి రేట్స్ అని మొత్తం అబ్జర్వ్ చేశా. వాళ్ళు అడుగుతున్నారన్నమాట, నువ్వేమైనా ఏదైనా పెడుతున్నావా? బిజినెస్ ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? అని చెప్పేసి అడుగుతున్నారు. తర్వాత బ్యాంగిల్స్‌కి అడ్డా చార్మినార్ అని చెప్పొచ్చు. ఎంత బావుంటాయండి బ్యాంగిల్స్ అసలు. సూపర్బ్ ఉంటాయి అసలు. అంటే కలెక్షన్ బయట ఏముందో ట్రెండీ కలెక్షన్ ఉంటుంది చార్మినార్ దగ్గర. ఇయర్ రింగ్స్ అయితే బాబోయ్! కళ్ళు చెదిరిపోయేంత కలెక్షన్ ఉంది ఇయర్ రింగ్స్. అలాగే సిల్వర్ జ్యువెలరీ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి గైస్. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఓ మై గాడ్! ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ప్లాజా పాయింట్స్ ఇవన్నీ వాచెస్ చాలా చాలా కలెక్షన్ ఉంది. మీరు చార్మినార్‌కి వెళ్తే చార్మినార్ పైకి కూడా అలౌ చేస్తున్నారు, ఎక్కనిస్తున్నారు ఒక టైం. షాపింగ్‌కి వెళ్ళి తెచ్చుకున్న ఐటమ్స్ ఇవన్నమాట. ఇదొక క్లచ్ తెచ్చుకున్నాను. ఇదొచ్చేసి నాకు రూ. 20 అయితే పడ్డదనమాట. చాలా బాగుంది కదా! పెట్టుకుంటే బటర్‌ఫ్లైలో షేప్ బాగా కనిపిస్తుంది బ్లాక్ హెయిర్‌కి అన్నట్టు ఇది తీసుకున్నాను. ఇది వైట్ కలరు, క్వాలిటీ చాలా బాగుందండి. యెల్లో కాంబినేషన్‌లో వచ్చిందనమాట ఇది. ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి గాయ్స్. నేను ప్లాన్ ప్రకారం అయితే వెళ్ళలేదు కాబట్టి షాపింగ్‌కి ఏం పెద్ద షాపింగ్ చేసుకోలేదు. నెక్స్ట్ ఇది ఒక నైట్ ప్యాంట్ తీసుకున్నా. అంటే ప్లాజా టైప్ ఉంది. చాలా చాలా అంటే ఇది చాలా క్వాలిటీ ఉంది. అంటే రబ్బర్ లెక్క ఉంది. వేసుకుంటే చాలా కంఫర్ట్ ఉంది. మనం కుర్తీస్ పైకి వేసుకోవచ్చు, టీ షర్ట్స్ పైకి కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇదొకటి పాయింట్ తీసుకున్నాను. అంతే అనమాట, ఇంకేం తీసుకోలేదు. ఇంకా నేనేమనుకున్నాను అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు ఒక 10 డేస్లో మళ్ళీ ప్లాన్ చేసుకొని వెళ్దాము. అప్పుడు కొంచెం మంచిగా ప్రిపేర్డ్గా వెళ్దాం ఏమేమి తీసుకోవాలని చెప్పేసి అనుకొని రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. కొన్ని పిక్స్ మీకోసం. ఇంకా నేను నా ఫ్రెండ్తో కూడా దిగాను. బట్ వాళ్ళు యూట్యూబ్లో అదంతా ఎందుకు లేవే అంటే సంథింగ్ లైట్ తీసుకున్నా. ఇవి నా పిక్స్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.